హార్మూజ్లో ఇరాన్ ఎర్ర సముద్రం దక్షిణ ముఖద్వారం బాబ్ అల్ మందేబ్ జలసంధిలోని సముద్రగర్భ కేబుళ్లను హుతీలు టార్గెట్ చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు చోట్ల సముద్రం అడుగున వేల మేర విస్తరించి ఉన్న ఈ కేబుళ్లు ప్రపంచ ఇంటర్నెట్కు అత్యంత కీలకం. వీడియో కాల్స్, ఈమెయిల్స్, బ్యాంకింగ్ లావాదేవీలు, ఏఐ సర్వీసులకు సంబంధించిన డేటానంతా మోసం చేస్తుంది. ఎర్ర సముద్రం అడుగు నుంచి 17 కేబుళ్లు వెళ్తున్నాయి. ఐరోపా, ఆసియా, ఆఫ్రికాలోని ఇంటర్నెట్ ట్రాఫిక్లో వీటిదే ప్రధాన పాత్ర. అలాగే గల్ఫ్లో కూడా భారతదేశ విదేశీ డేటా కనెక్షన్లకు ఇవి కీలకం. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు గల్ఫ్ దేశాల్లో డేటా సెంటర్ల కోసం బిలియన్ కొద్ది డాలర్లను కుమ్మరించాయి. ఈ ప్రాంతాన్ని కృత్రిమ మేధకు ఒక ముఖ్యమైన కేంద్రంగా మారాలన్నది సాంకేతిక సంస్థల ప్రణాళిక. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని వినియోగదారులు మార్కెట్లను డేటా సెంటర్లతో ఈ కేబుళ్ల అనుసంధానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైన్స్ అమర్చడం, ఉద్దేశపూర్వకంగా కత్తిరించడం, ఏదైనా ప్రమాదం జరిగితే కొన్ని వారాలు లేక నెలలు పనిచేయవు. ఎందుకంటే దెబ్బతిన్న ప్రత్యేక కేబుళ్లను సరిచేసేందుకు నౌకలు ఆ జలసంధుల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అలా వెళ్లడం అసాధ్యంగా మారింది. ఇరాన్ అనుబంధ గ్రూప్ హూతీ తన మిత్రులకు మద్దతుగా ఎర్ర సముద్రంపై విరుచుకుపడుతుంది. హమాస్ పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా 2024లో ఎర్ర సముద్రంలో పలు కేబుళ్లపై దాడులు చేసింది. దాంతో ఆసియా, ఆఫ్రికాలో ఇంటర్నెట్ వేగం నెమ్మదించింది. వాటిని సరిచేయడానికి నెలల సమయం పట్టింది. ఇప్పుడు హార్మూజ్లో ఇరాన్ సీమన్స్ ను పరిచిన సంగతి తెలిసిందే. ఇవి ఇంటర్నెట్ కు ప్రమాదంగా పరిణమించాయి. ప్రస్తుతం సముద్ర గర్భంలో 300కు పైగా కీలకమైన ఫైబర్ ఆప్టిక్ లైన్లు ఉన్నాయి. ఫోన్ కాల్స్, రోజువారీగా జరిగే బిలియన్ డాలర్ల అంతర్జాతీయ నగదు లావాదేవీలు, దౌత్య సందేశాలు వీటి నుంచే సాగుతుంటాయి. ప్రపంచ కమ్యూనికేషన్లలో 90% ఇవే ఆధారం. శాటిలైట్ కనెక్షన్లు, కనెక్ట్ కేబుళ్లతో పాటు ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలకు సముద్రగర్భ కేబుళ్లు అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయి. సాధారణంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు బహుళ యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. ఏదైనా సమస్య వల్ల ఒకటి విఫలమైన మిగిలిన పాయింట్ల నుంచి వినియోగానికి ఇంటర్నెట్ అందుతుంది. అయితే సేవలు నెమ్మదిస్తాయి.